నువ్వేం అడుగుతున్నావో నాకర్థమైంది. నువ్వెక్కడ పనిచేస్తున్నావు? కొరియర్ సర్వీస్. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది నా స్వంత అభిప్రాయం, తప్పుగా అనుకోకూడదు. నా మీద ప్రేమతో నా కోసం ఒకరు తన ఆస్తిపత్రాల్ని నా పేరును రాసి పంపారు. నువ్వు నాకు తీసుకొచ్చి ఇస్తున్నావు. నువ్వు చాలా మంచివాడివి, ఉత్తముడివని నాకు తెలుసు. కాని నేనెవరికి కృతజ్ఞతలు చెప్పాలి? ఆస్తి పంపిన ఆయనకు. నేను ఆస్తిని సొంతం చేసుకుని పంపినతన్ని పూజిస్తానా, నిన్ను పూజిస్తానా? నేను చేసే తప్పని చెప్తున్నారా? అది చెప్పడానికి నేనెవర్నయ్యా? నేను సరిగ్గానే చేస్తున్నానని నేననుకుంటున్నాను. ఇది 100% నా వ్యక్తిగత అభిప్రాయం. అదేలా సార్, 35 సంవత్సరాలుగా నేను మా అమ్మతో పాటు ఉంటున్నాను. సడన్ గా ఇంటికొచ్చి ఈవిడ మీ అమ్మ కాదు అని చెప్తే నేనేలా సార్ రాగలను? అది నిన్ను నమ్మించిన వాళ్ళు చేసిన తప్పై ఉండొచ్చు. నువ్వే పరిశీలించి తెలుసుకోవాలి. అందుకే దేవుని మాటలున్నవి. చెయ్యని తప్పుకి 35 ఏళ్లుగా జైల్లో ఉన్నావే అనుకో. నువ్వు నిరపరాధివని కనిపెట్టి సడన్గా ఒకరోజు నిన్ను విడుదల చేస్తే 35 ఏళ్లుగా జైల్లో ఉన్నాను, నేనింక జైలుని వదిలి వెళ్ళను అని చెప్తావా? యేసు ప్రభువు గురించి బైబిల్లో 196 అధ్యాయాల్లో 683 వచనాలలో చెప్పబడి ఉంది. యేసు ప్రభువు తల్లి గురించి 22 అధ్యాయాల్లో 22 వాక్యాల్లో మాత్రమే చెప్పబడింది. ముందే చెప్పానుగా, బైబిల్ని ఎవరెవరు ఎలా అర్థం చేసుకున్నారో ఆ విధంగానే విడిపోయారు. యోహాను 8:31 మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. సత్యము తెలియాలంటే శిష్యులవ్వాలి. శిష్యులమవ్వాలంటే ఆయన ఉపదేశం మీద నమ్మకం ఉంచాలి. అర్థమైందా? మత్తయి చివరి అధ్యాయంలో చివరి వాక్యాలలో యేసుక్రీస్తే చెప్పారు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ముందు శిష్యుల్ని చేసుకోవాలి, తరువాత బాప్తిజం ఇవ్వాలి. మనం వ్యతిరేకంగా చేస్తున్నాం. ముందు బాప్తిజం ఇచ్చి తరువాత శిష్యులుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ బాప్తిజాన్ని కొన్నిసార్లు చిన్నపిల్లలప్పుడే ఇచ్చేస్తున్నాం. సార్, మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు సార్. దానికి కూడా యేసు చెప్పారయ్యా, మీరు పాముల వలె వివేచన కలిగి పావురము వలె నిష్కపటమైన మనసు గలవారయుండి